and welcome to 7up Mera Naam Joker. హాయ్ రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? సరే నీ సంగతి పడతాను కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ప్రోగ్రామ్, జస్ట్ స్టార్ట్ అయినప్పుడు నా మేకప్ బాగుందా? మేకప్ బాగుందా అని చెప్పు. అయ్యో రమేష్, ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. నేను ప్రేక్షకులతో మాట్లాడాలి, వెల్కమ్ చెప్పాలి, తర్వాత మనం మాట్లాడుకుందాం. అలాగే. వా, దానికి కూడా ఒక స్టైల్. ఎనీవే రమేష్, అంటే నీకే కాదు అందరికీ ఒక విషయం తెలుసు, కానీ ఎప్పుడు మనం దాన్ని ఇంటర్ కనెక్ట్ చెయ్యం. ఓకే, వింటావా? విషయం ఏంటంటే మనం హాయిగా నవ్వుకుంటే చాలా ఆనందంగా ఉంటాం, అండ్ ఆనందంగా ఉంటే మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, రైట్? అంటే మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, మనం చిన్నప్పటి నుంచి బాగా ఫాలో అవుతూ ఉంటాం. A = B = C. A = C. అబ్బో, ఏంటి చాలా ఫాస్ట్ అయిపోయావు రమేష్ నువ్వు. మా సార్ బాగా నేర్పించాడు అది. అయ్యో, అది కూడా అలా చెప్పాలా నువ్వు? ఎనీవేస్, A = C రైట్ గా క్యాచ్ చేశాడు రమేష్. అంటే హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం కలుగుతుంది అనమాట. సో హెల్దీ అండ్ హిలేరియస్ కామెడీ షో ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే మా మేరా నామ్ జోకర్ అని ఆన్సర్ ఉంటుంది, రైట్ రమేష్? రైట్. సో వెల్కమ్ టు ది హెల్దీ అండ్ ద హిలేరియస్ కామెడీ షో जिसका नाम है 7up मेरा नाम జోకర్. సో మంచి ఫన్ అండ్ ఫ్రాలిక్ తో స్టార్ట్ అయినటువంటి ఇవాల్టి మన 7up मेरा नाम జోకర్ లో ఇద్దరు ప్రముఖులు వస్తున్నారు మా పార్టిసిపెంట్స్ ని జడ్జ్ చేయడానికి. ముందుగా లెట్ మీ ఇన్వైట్ అ భారీ పర్సనాలిటీ. ఆవిడ చూడడానికి భారీగా ఉంటారు, 70 mm మీద కూడా చాలా భారీగా ఉంటారు, కానీ ఒక్క లుక్ ఇస్తే అందరూ నవ్వకుండా ఉండలేరండి, అంత నవ్విస్తారు. కితకితలు సినిమాలో ఇంకా మిగతా చాలా సీరియల్స్లో చాలా సినిమాల్లో ఆవిడ మంచి మంచి క్యారెక్టర్స్ పోషించారు. కితకితలు సినిమాలతో మాత్రం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ లేడీ కమేడియన్ మిస్ గీతా సింగ్. సో రమేష్, గీతా సింగ్ గారు వచ్చేసారు, నీ ఫేవరెట్ కదా. తర్వాత వస్తున్న జడ్జి ఎవరో తెలుసా? వద్దు, మామూలుగా చెప్పువా. తర్వాత వస్తున్న జడ్జి కృషి సినిమాలో కథానాయకుడు, అంటే హీరో. ఎవరు? లెట్స్ వెల్కమ్ మిస్టర్ యశ్వంత్. యశ్వంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో టు బోత్ ఆఫ్ యూ. 7up मेरा नाम जोकर लो फर्स्ट पार्टिसिपेंट, लेट्स वेलकम कृष्ण प्रसाद ఫ్రమ్ మాడుగుల. ఏంటి బాబు అలా చేస్తావు? బ్రదర్ వాయిస్ ఆఫ్ వేరియేషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? రామారావు గారు వాయిస్ వేరియేషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? పాతాళ భైరవిలో ఆయన వాయిస్ ఎలా ఉంది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పాతాళానికని వెళ్ళాను దేవి, కుక్కతోకి ఎదిరైంది. నక్క తొక్కు దేవి, నేరుగా పాతాళంలో పడ్డా. మరి ఇది పాతాళ భైరవిలో. శ్రీకృష్ణ సత్యలో ఆయన వాయిస్ ఎలా ఉందంటే, సత్య నీ ఎలుకకు కారణము నేనెరుగుదును. పారిజాత వృక్షాన్ని తేలేదనేగా ఈ వలిక. నీవు కోరితే ఆ అమరేంద్రునితో సైతం యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని నీ నందనవనంలో నాటిస్తాను సత్య. నేను సత్యభామా విధేయుడను. సత్య. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాయిస్ కొంచెం బంగురుగా వచ్చింది, ఎలా వచ్చింది? రైతుల కష్టంలో నుంచి వచ్చింది తెలుగుదేశం, రైతుల ఆత్మవిశ్వాసంలో నుంచి వచ్చింది తెలుగుదేశం. ప్రజా చైతన్య వెల్లువలో
ఈనాడు ఇక్కడికి విచ్చేసిన అశేష జనావళికి మంగళారతులు పెట్టిన నా ఆడపడుచులకు అండదండలుగా నిలిచిన నా అన్నదమ్ములకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట ఈ నిర్భాగ్యులు ఎందరో ఎందరో ఎందరో. ఇలా వాయిస్ ఆఫ్ వేరియేషన్ తీసుకోవచ్చు. జోక్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, డాడీ డాడీ ఈరోజు మా స్కూల్లో నాటకాలు వేస్తున్నారు డాడీ, నాకు కూడా ఒక పాత్ర ఇచ్చారు. ఏం పాత్ర బాబు? తండ్రి పాత్ర డాడీ. తండ్రి పాత్ర? కాస్త డైలాగులు ఉండే పాత్ర అడగలేకపోయావు. అలానే రావుగోపాల్ గారు అంటున్నారు, అమ్మా సుజాత, నువ్వు సోమవారం నుంచి శుక్రవారం వరకు చీర కట్టుకొస్తావు, శనివారం అవగానే మిడ్డి వేసుకొస్తావు, ఏమిటి సంగతి? అదే మాస్టారు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఫుల్ డే కదండి, అందుకే చీర కట్టుకొస్తాను. శనివారం ఆఫ్ డే కదండి, అందుకే మిడ్డీ వేసుకొస్తాను. చాలా సంతోషం అమ్మా. రేపు ఆదివారం సెలవు, నువ్వు ఆఫీస్కి తప్పకుండా రావాలి, నీతో కాస్త పనుంది. దేవుడా దేవుడా, నన్ను రాణి ముఖర్జీకి భర్తగా చేయవా? పిచ్చి నాయన, రాణి ముఖర్జీ కట్టేటటువంటి చీర ఖరీదు అంత తెలుసా? అక్షరాల ₹1,00,000. ₹1,00,000? పోనీ మల్లికా షరావత్. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాట్లాడుకుంటున్నారు. ఒరే, నా పని అయిపోయిందిరా, నేను నిద్రలోనే చచ్చిపోతానట, ఇందాక జ్యోతిష్కుడు చెప్తున్నాడు. అంటే నువ్వు డ్యూటీలో ఉండగానే పోతావు అనమాట. రెండు కంగారులు మాట్లాడుకుంటున్నాయి. ఏది నీ బిడ్డ కనిపించట్లేదు? రెండో కంగారుగా అమ్మ నా జూపి ఆవిడ కొట్టేశాడు. రెండు పాములు మాట్లాడుకుంటున్నాయి. పిల్ల పాము తల్లి పాము అంటుంది, మమ్మీ మమ్మీ మనం అంత విషపూరిత జంతువులవా? అవును, ఏం లేదు, ఇందాకలా పొరపాటున నా నాలుగు ఖర్చుకున్నాను అందుకని. మీరు చేసిన దానిలో రావుగోపాలరావు గారిది బాగా నచ్చింది. అండ్ ఎన్టీఆర్ గారిది సెకండ్ పాలిటిక్స్ గురించి చేశారు కదా, వాయిస్ ఎలా ఉంది? ఎస్, పాలిటిక్స్ గురించి అది బాగా నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి మీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు, మీరు ఏంటి యాక్టింగ్ చేస్తారా? మీరు ఏంటి? లేదు, నేను డిగ్రీ చదువుతున్నానండి. డిగ్రీ చదువుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వి మాడుగుల, విశాఖ జిల్లా. విశాఖ జిల్లా. బాగా చేస్తున్నారు. అది సేమ్ రావుగోపాల్ గారిది చాలా బాగా నచ్చింది నాకు కూడా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మంజుల రాథోడ్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ మంజుల. హాయ్. లుకింగ్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. చాలా కాన్ఫిడెంట్ గా వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ భరత్తో అంటున్నాడు అనమాట, వారం రోజులుగా బ్యాంక్ వెళ్ళి డబ్బు తేవాలంటే కుదిరి చేయడం లేదురా. ఏరా అంత బిజీగా ఉన్నా? బ్యాంక్ చుట్టూ పోలీసులు ఉన్నారా? టీచర్ నరేష్ని అడిగింది అనమాట, ఏరా స్కూల్కి లేట్గా వచ్చావే? మీరే కదా మ్యామ్, లేట్గా వచ్చిన వాళ్ళని ఇంటిని పంపించేస్తా అన్నారు. మాస్టారు పింటుని అడుగుతున్నాడు అనమాట, ఒరే నువ్వు బాగా చదవట్లేదు కదా, మీ నాన్న ఏమీ అన్నాడా? ఎందుకన్నాడు సార్, రోజుకి 5-6 సార్లు అంటూనే ఉంటారు. ఏమంటారు? నీకు చదువు చెప్తున్న బుద్ధి తక్కువ వాడు ఎవడరా అంటారు. ఒరే సుబ్బారావు, చాలా రోజులు మా ఇంటికి వచ్చావురా, కాస్త టిఫిన్ చేసి వెళ్ళరా. లేదురా నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వారం తర్వాత వస్తాను లేరా. వారం వరకు ఈ టిఫిన్ ఉంచితే పాడైపోతుందేమోరా. మీ కామెంట్స్ ప్లీజ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, గుడ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం. నేను చెప్తాను. ఎస్ హుసేన్ ఫ్రమ్ కదిరి. ఎస్ హుసేన్ అన్న వరకు బాగుంది, ఇంకా సెట్ అయ్యాడు కదా, లైన్ లో వచ్చాడంటే మళ్ళీ అలాగే మొదలు పెట్టావా? హుసేన్ రండి. అలా పిలిస్తే ఎలా వస్తారు? అలా పిలవద్దు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు యాంకర్ లా పిలవాలి. అబ్బా నా వల్ల కాదు, అందులో జెంట్స్. నేను హట్ అవ్వాల్సి వస్తుంది నువ్వు ఇలా చేస్తే. స్ట్రాంగ్. వా, గీతా గారు వచ్చేసారనుకో, గీతా గారు ఇక్కడ వచ్చేసారనుకో. రావాలా? అమ్మా వద్దు. హుసేన్ గారు. లెట్స్ వెల్కమ్ హుసేన్ గారు. టీచర్ ఒక స్టూడెంట్ని అడుగుతున్నాడు, ఒరే రాజేష్ నీ వయసు ఎంతరా? 11 సంవత్సరాలు సార్. అరే గత సంవత్సరం కూడా 5 సంవత్సరాలు అన్నావు, అప్పుడే 11 సంవత్సరాలు అంటున్నావు, ఎలారా? గత సంవత్సరం 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు 6 సంవత్సరాలు సార్, మొత్తం కలిపితే 11 సంవత్సరాలే కదా సార్. ఊడికెళ్ళి కూడా మీరే కదా సార్ నేర్పారు. ఇప్పుడు ఒక పేరడి పాడతాను సార్.
మౌనంగానే మింగమని మటన్ ముక్క చెబుతుంది, మింగిన కొద్దీ రోగమని అర్థమందులో ఉంది. తిన్న తిండి అరగని నాడే తేన్పు పిలుపు వినిపిస్తుంది, తేన్పులన్నీ ఆగిన చోటే గ్యాసు ట్రబుల్ మొదలవుతుంది. మౌనంగానే మింగమని మటన్ ముక్క చెబుతుంది, మింగిన కొద్దీ రోగమని అర్థమందులో ఉంది. గారెలెంతో గరం అని గుబులు పడకు మిత్రమా, గంటలోనే గారెలు అన్నీ భోంచేయవా. స్వీటు ఎక్కువుందని చింత ఏలనేస్తమా, చిటికెలోని స్వీటులు అన్నీ చింపేయవా. వంటల సందడి మొదలవగానే వాసన వస్తుంది, విసుగే చెందక మసాలా వేస్తే బిర్యానీ అవుతుంది. అనారోగ్య దేవుళ్ళ రోగాల నిధి ఉన్నది, రుష్టుల వారది దాటిన వారికి రోగముస్తుంది. తెలుసుకుంటే పత్యమిది, తలచుకుంటే నిత్యమిది. మౌనంగానే మింగమని మటన్ ముక్క చెబుతుంది, మింగిన కొద్దీ రోగమని అర్థమందులో ఉంది. హుసేన్ గారు, మీరు నిజంగా ఎక్సలెంట్ అండి. మీరు పాడిన సాంగ్ అంటే మీరు నన్ను ఊహించుకొని పాడినట్టున్నా నేను. బట్ జనరల్గానే వాళ్ళ జనం తిండి తింటాం మానేశారు డైటింగ్ అని చెప్పి. ఎవరు డైటింగ్? అంటే నీ గురించి కాదు, జనరల్గా రమేష్? చెప్తాను, బయట సొసైటీ చెప్తున్నాను. నో, తెరేసేసాడు. కానీ చాలా బాగా పాడారండి. ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, మేడం నాకు అర్జెంట్గా హాఫ్ డే నుంచి లీవ్ కావాలి. మా ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు. మీ ఆవిడికి ఆరోగ్యం బాగాలేదా? ఎస్ మేడం. పిచ్చి పిచ్చి వేషాలేకు. మీ ఆవిడికి ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడే స్వయంగా తనే ఫోన్ చేసి నాకు చెప్పింది. మేడం మీరు నాకంటే పచ్చ అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏంటి? అవును, ఏ? నాకు అసలు పెళ్లి కాలేదుగా. ఆ? బుర్ర బాగా ఫ్రై అయిందా? 7 అప్ తాగండి, కూల్ అవుతా. సరేలే, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకోకపోతే నిజంగానే నా బుర్ర ఫ్రై అయినట్టుంది. ఇప్పుడు 7 అప్ మేరా నామ్ జోకర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. అంటే అప్పటికి డైటింగ్ చేస్తున్నారో చేయట్లేదు? అప్పటికి లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పటికీ లేదా? ఇప్పటికీ ఉంది. ఎప్పటికీ లేదా? లేదు. ఓకే. నువ్వు హట్ అవ్వద్దు ప్లీజ్. హలో ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు 7 అప్ మేరా నామ్ జోకర్. నమస్తే నమస్తే నమస్తే. మన 7 అప్ మేరా నామ్ జోకర్ లో నెక్స్ట్ వస్తున్నారు మహిత ఫ్రమ్ వైజాగ్. లెట్స్ వెల్కమ్ మహిత. వాట్ అ లైవ్లీ ఎక్స్ప్రెషన్ రాగానే. మహిత, ఏం చేస్తుంటావు మహిత? ఐఎమ్ డూయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. కూల్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. ఏంటి గీత? డైటింగా? లేదు మేడం. లేదా? ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటుంటాడు, అమ్మ రోజుకు యాపిల్ తింటుంటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చట కదా, అది నిజమేనా అని అడుగుతాడు. అడగగానే అవును నిజమే, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదమ్మా, మన పక్కింటి డాక్టర్ గారు ఇంటద్దాన్ని పగలగొట్టాను, ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఆయనకు దూరంగా ఉంది. ఒక జడ్జి దొంగని అడుగుతుంటాడు, ఏమయ్యా నువ్వు అబద్ధం చెప్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని అడగంగానే తెలుసు సార్, నరకానికి పోతాను. నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పట్లేదు? నిజం చెప్తే జైలుకి పోతాను సార్. ఒక అంకుల్ తోటి ఒక చిన్న బాబు వచ్చి అంటుంటాడు, అంకుల్ అంకుల్ మా డాడీకి రోడ్డు దాటడం అంటే ఎంత భయమో తెలుసా అని అడగంగానే నీకెలా తెలుసురా? ఏం లేదు, ఎప్పుడు రోడ్డు దాటినా నా చెయ్యే పట్టుకుంటాడు. ఆల్ ది బెస్ట్. గీత గారు, మీ గురించి విన్నాం మేము. ఫస్ట్ మీరు మీ కెరియర్ ఒక డాన్సర్గా స్టార్ట్ చేశారు అని. డాన్సర్గా కాదండి, జస్ట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఒకసారి షోలో చూశారు, అదే షోలో డాన్స్ చేస్తున్నప్పుడు చూసి చూసి సెలెక్ట్ చేశారు. అంటే అప్పటికి డైటింగ్ చేస్తున్నారో చేయట్లేదు? అప్పటికి లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పటికీ లేదా? ఇప్పటికీ ఉంది. ఎప్పటికీ లేదా? లేదు. ఓకే. నువ్వు హట్ అవ్వద్దు ప్లీజ్. నేను శిల్ప గారితో కాస్త సీరియస్గా మాట్లాడుతున్నాను, డైవర్ట్ చేయబాకు. కాస్త సీరియస్గా మాట్లాడుకుంటున్నాం. కాస్త యా యా.
సో డాన్స్ లో చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సరే యా. అండ్ దట్స్ హౌ యూ స్టార్టెడ్. అప్పుడు మీరు సన్నగా ఉన్నారా? సన్నగా ఉన్నాను. సో సడన్లీ ఫర్ అంటే యాక్టింగ్ కోసమని మీరు వెయిట్ పుట్ ఆన్ చేశారని కూడా విన్నాం మేము. ఎస్, ఇట్స్ రైట్ అండి? ఇట్స్ రైట్. సో ఇలా వెయిట్ పుట్ ఆన్ చేయడం అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ కదా? రిస్కీ ఏముందండి, అందరూ 3 times తింటే నేను కాస్త 6 5 times times తినాలి. తింటారా? 5 times చాలా తక్కువ అండి, అది ఇంకా 6 to 7 times తిన్నా చాలు. సరే, ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా మనం డైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గీతా సింగ్ గారి డైటింగ్ ఏంటో ఒకసారి కనుక్కోవాలన్నా. డైటింగ్ లిస్ట్ ఏముందండి, మార్నింగ్ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, సాంబార్. ఏదైనా ఒకటి మాత్రమే తింటారు, ఐదర్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ ఇవన్నీ తినే అవన్నీ ఒక ఐటమ్. అదొక ఐటమ్. ఏదో ఒకటో తింటాం కాదండి, మీరు ఏదో ఒకటే ఒకటి వదులుతాం. తింటే అన్ని మిక్స్ అన్నమాట. ఓకే ఓకే. వితౌట్ మిక్స్ ఇలా ఉంటుంది, విత్ మిక్స్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు షూటింగ్ చేస్తారంటే నాట్ అ జోక్. క్లాప్ యార్, క్లాప్ ఫర్ మీ యార్. థ్యాంక్ యూ. 7 Up మేరా నామ్ జోకర్ లో నెక్స్ట్ వస్తున్నారు ఎంఎస్ఆర్ నాయుడు గారు ఫ్రమ్ విజయనగరం. బాగున్నారా? చాలా. మీరు బాగున్నారా? మన సొసైటీ ఎలా ఉంది? చాలా బాగుంది భయ్యా. అందరిని అడిగాను చెప్పండి. అడిగారు, రమేష్ బాయ్ అక్కడ ఉండిపోయాడు, నువ్వెందుకు ఎక్కడ నన్ను పంపించినారు భయ్యా? సొసైటీ ఫామ్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ మీరే, సెక్రటరీ నేను. ఈ రోజు ఏమైంది మేరా నామ్ జోకర్ లో సడన్ ట్విస్ట్ ఏంటి? ప్రతి తండ్రి కూడా తన కొడుకుకి నీతులు చెప్పడం అనవాయితీ. అలా ఓ తండ్రి తన కొడుకుతో అంటున్నారు, ఒరే నాని, మనం చాలా నిజాయితీగా ఉంటే భవిష్యత్తులో చాలా పైకి వస్తాంరా. ఒకసారి ఏం జరిగింది తెలుసా? నేను రోడ్డు మీద వెళ్తున్నాను రా, వెళ్తూ ఉంటే నాకు ఒక పర్స్ దొరికిందిరా. పరిస్థితి చూశాను రా, అడ్రస్ ప్రకారం లక్ష్మణరావు గారి పర్స్ ఇచ్చేసాను రా. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుందిరా? ఏమర్థం అవుతుందా? పరసలో డబ్బులు లేవని. ఒక వెంకటలక్ష్మి గారు తన కొడుకుని తీసుకొని హోటల్కి వెళ్ళారు. వారు తినగా మిగిలిపోయిన బిర్యానీ చూస్తూ, వెయిటర్ ఇలా రాంబా, ఈ బిర్యానీ కాస్త ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటి దగ్గర కుక్క ఉంది. అనగానే కొడుక్కి చిన్న డౌట్ వచ్చింది. మమ్మీ, ఇంటి దగ్గర కుక్క ఎక్కడుంది? డాడీ కదా ఉన్నాడు. పవర్ కట్, ఆటోమేటిక్గా ఏసీ కట్, ఫ్యాన్ కట్. ఒక్కపోత భరించలేక గోపాలరావు గారు తన ఏసీ కారులో గ్లాసులను బిగించి హాయిగా రిలాక్స్ అయ్యారు. ఒక 15 నిమిషాలు అయింది. ఒకడు వచ్చి తలుపు కొట్టాడు. గురుగారు, టైం ఎంత అయిందండి? 10:30 అయిందయ్యా. థ్యాంక్స్ అండి. వెళ్ళిపోయాడు. మళ్ళీ గ్లాసులు బిగించి రిలాక్స్గా పడుకున్నాడు. మళ్ళీ ఓ 15 నిమిషాలు పోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ఎంత అయింది? 10:45 అయ్యా అని చిరాగ్గా చెప్పి ఒక వైట్ పేపర్ తీసుకొని నాకు టైం తెలియదని రాసి గ్లాస్కి అతికించి రిలాక్స్గా పడుకున్నాడు. మళ్ళీ ఓ 15 నిమిషాలు పోయిన తర్వాత ఇంకొకటి వచ్చి, హలో గురుగారు, మీకు టైం తెలియదు అంటున్నారు కదా, ఇప్పుడు టైం 11 అయ్యిందండి. మా ఫ్రెండ్ ఆనంద్ ప్రేమలో పడ్డాడు. అమ్మాయి సూపర్లో ఉంటుంది, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాడికి డౌట్ వచ్చింది, ఆ అమ్మాయి ఎలాంటిదని. వెంటనే వెళ్ళి ప్రైవేట్ డిటెక్టివ్కి కన్సల్ట్ చేసి కేసు అప్పగించాడు. ఒక వారం రోజులు పోయిన తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్ని కలగానే అని చెప్తున్నాడు, ఆ అమ్మాయి చాలా మంచిదండి, కానీ ఈ మధ్య ఒక పనికిరాని వెధవ ప్రేమలో పడ్డాదట. గయ్యాలి భార్య తన భర్త ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు భార్యలే గయ్యాలు ఉంటారా? గయ్యాలు భర్త కూడా ఉంటారు, అలా కూడా చెప్పండి. అంటే చెప్పేది ఎవరో చూసి అడగండి. కొంచెం అమాయకులు అయిపోయామండి, భర్తలు అమాయకులు. ఫస్ట్ జోక్లు అని చెప్పారు కదా మనకి. సర్లేండి, పర్ఫార్మెన్స్ కాబట్టి వదిలేద్దాము, తర్వాత మనం ఈ విషయం మాట్లాడుకోవాలి, ఎలాబొరేట్ గా చర్చించుకోవాలి. చాలా అబ్బా, మీరు కూడా సొసైటీయా? ఓకే. అయితే ఈ భార్య భర్తల పోట్లాట్లో భార్య తలకు పైపైతే చిట్లిపోయింది. మరి భర్త తప్పదు కదా, ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు పరీక్ష చూసి, పైపైది బాగా చిట్లిపోయిందయ్యా, కుట్లు వేయాలి, ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది అనగా నీ భర్త పక్కకు తీసుకెళ్ళి, ఇంకో 500 కలిపి 1000 రూపాయలు ఇస్తాను, 2 పెదవులు కలిపి కుట్టేయండి. ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎనర్జీ కనిపించిందండి, గుడ్ ఎనర్జీ అందులో. ఎందుకంటే మాకు ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇక్కడ ఒక జడ్జిగా కూర్చుని ఉన్నాను ఇలాంటి షోకి రావటం. అండ్ తప్పకుండా నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నా కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఐ కెన్ యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం. ఇది మాత్రం నువ్వు ఇన్వైట్ చేయవు నాకు తెలుసు, ఎందుకంటే నెల్లూరు నెరజానా రాబోతోంది. లెట్స్ వెల్కమ్ వాహిదా రెహమాన్ ఫ్రమ్ నెల్లూరు. వాహిదా రెహమాన్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. ఏంటి చాలా నీరసంగా వచ్చారు? మీరు నవ్వించబోతున్నారు. ఫస్ట్ మీలోనే నవ్వు కనపడాలి, అప్పుడే మా జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయి మీకు సగం మార్కులు ఇచ్చేస్తారు.
ఆల్ ద బెస్ట్ మేడం. ఒక బస్ స్టాండ్లో ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. సూటు బూటుతోటి ఒక అతను దర్జాగా వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. మేడం ఏమీ అనుకోకండి, మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుంది మేడం, మాట్లాడినట్టు కూడా ఉంది అన్నాడు. ఆమె వెంటనే చూసి ఉండొచ్చు, ఆ పిచ్చాసుపత్రిలో నర్సుని నేనే అని. చాలా కాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలిశారు. వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటూ, అరే నిన్న ఒక విషయం అడగాలనుకున్నాను రా అన్నాడు మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఏమిట్రా అన్నాడు. నేను ఒక విషయం విన్నాను రా, నువ్వు ఈ మధ్య జంతువుల బొమ్మలు చాలా బాగా వేస్తున్నావట, ఏరా నీ బొమ్మ గీసేనా? రమేష్ గారండి, నమస్కారం సార్. సార్ సార్ మీరు మా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం సార్. ఇదంతా మీ అందరి అభిమానం. భలేవారే సార్, మీరు మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని ఒక సిల్వర్ మెడల్ ఒక గోల్డ్ మెడల్ గెలుచుకున్నారంటే అసలు మామూలు విషయమా చెప్పండి? రాష్ట్రంలోనే ఒక్కనే అలా లేదు. కరెక్టే సార్, కరెక్ట్ చెప్పారు. ఒకే మనిషి ఒకే కాంపిటీషన్లో 2 మెడల్స్ గెలవడం అంటే చాలా గ్రేట్ సార్. అయినా సార్ నాకు తెలియక అడుగుతాను సార్, ఇప్పుడు మీకు సిల్వర్ మెడల్ వచ్చింది, ఓకే, సిల్వర్ మెడల్ దేనికి వచ్చింది? పాట పాడినందుకు. ఓహో, అయితే గోల్డ్ మెడల్ ఎందుకు వచ్చింది సార్? పాట ఆపేసినందుకు బుర్ర బాగా ఫ్రై అయిందే. 7 Up తాగాం. 7 Up మేరా నామ్ జోకర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. కరకరలాడే అప్పడాలు, అప్పడాలు. Hello everyone and welcome back once again to 7 Up మేరా నామ్ జోకర్. మరి సెకండ్ రౌండ్ లో 65% మార్క్స్ తో క్వాలిఫై అయ్యారు మిస్టర్ కృష్ణ ప్రసాద్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, గెలిస్తే బంధు కూడా కొలిసి వచ్చారంతే. బాబా ఏంటి బాబా నువ్వు బంధు కొలిసావు. రెండో సొసైటీ బాబా, మళ్ళీ మన ఫస్ట్ దాంట్లో బాగా చేశాను, ఇప్పుడు అదిరిపోవాలి, మరి బాటిల్ పగిలిపోవాలి. దానికి చేసుకొని వచ్చేసా మరి. వంకాయలు బెండకాయలు బీరకాయలు, వంకాయలు బెండకాయలు బీరకాయలు, వంకాయలు బెండకాయలు బీరకాయలు, వంకాయలు బెండకాయలు బెరకాయ టమాటీలు, వంకాయలు బెండకాయలు బెరకాయ టమాటీలు, వంకాయలు బెండకాయలు బెరకాయ టమాటీలు, అప్పడాలు, కరకరలాడే అప్పడాలు, అప్పడాలు. బాయా గాజులు బాయో, ముద్దొచ్చే గాజులు, మురుపాల గాజులు, గాజులు బాయా, గాజులు బాయో, ముద్దొచ్చే గాజులు, మురుపాల గాజులు. నయ్యాలి పొకోడిరా, నయ్యాలి మిరపకాయ పెట్టిన పొకోడిరా, నయ్యాలి తినకపోతే ఏటుకొక్క నేస్తాను రా పొకోడిరా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇడ్లీ పెసరా ఉప్మా, ఇడ్లీ పెసరా ఉప్మా, ఇడ్లీ పెసరా ఉప్మా చట్నీ. నా టోపీ మీద ఉన్న 3 సింహాలు ఇడ్లీకి పెసరట్టుకి ఉప్మాకి 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహం చట్నీ పోస్తుంది. అన్నయ్య గారు పసుపు కుంకాలండి, 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉండడానికి పసుపు కుంకుమలండి అన్నయ్య గారు. చూడమే మాతలు బాబు, గుండెపోటుకు మాతలు నాయనా, గుండెపోటు తగ్గడానికి మాతలు బాబు, మాతలే నాయనా. పప్పులు, మినపప్పు, జనపప్పు, ఒక్క పప్పు, ఒకే ఒక్క పప్పు. నాకు తెలుసు రాను ఇక్కడికి వస్తామని. కుక్క పిల్లలు, కుక్క పిల్లలేరా, ఒక్కొక్క కుక్క పిల్ల 25 రూపాయలు కొనక్కపోతే బస్సు కుల్ల కరిపించేస్తా. పంది పిల్లలు, పంది పిల్లలు, పంది పిల్లలు, నెల్ల పంది పిల్లలు అన్న. నేను మీ నాన్నగారని చెప్పిన లేదన్నో. పంది పిల్లలు, పంది పిల్లలు, పంది పిల్లలు అన్న. ఎందుకలా మాట్లాడతాయి? నేను అమ్మి చూడు,
ధనియాలు మిరియాలు జీలకర్ర కొంట రైతనియాలు మిరియాలు జీలకర్ర కొంట రైతనియాలు మిరియాలు జీలకర్ర కొంట రైతు ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉందని ఇప్పుడు అర్థమైంది. నిజంగా చెప్తున్నాను, ఇది జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి కాదు. బికాజ్ ఇంత లిమిటెడ్ టైం స్పాన్లో మీరు ఇన్ని చేంజ్ చేసి వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చెప్తున్నాను కదా. వావ్. కృష్ణ ప్రసాద్ గారు ఆయన ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు, ప్రెషర్ అని స్టార్ట్ చేశారు. అదే చాలు. అదే ఊపుతో ఈ ఎపిసోడ్లో పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు, ఎలా చేస్తారు అనుకున్నాను. బట్ ఐ థింక్ ఆయన పర్ఫార్మెన్స్ ఈ రోజు ఎపిసోడ్లో ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ వై ఆయనకి కాంప్లిమెంట్ ఇవ్వకుండా మన జడ్జెస్ కూడా ఉండలేకపోయారు. సో కృష్ణ ప్రసాద్ గారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి లెట్స్ సీ మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు. సెకండ్ రౌండ్లో 65% మార్క్స్తో రాబోతున్నారు మంజుల రాథోడ్. టీచర్ నీతుని అడిగిందనమాట, మీ ఇంట్లో అబద్ధాలు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా తమ్ముడు ఉన్నాడు మ్యామ్. వెరీ గుడ్, పిల్లలు దేవుడితో సమానమని అందుకే అన్నారు. మరి అదేం కాదు, వాడికి ఇంకా మాటలే రావు. ఏమండి, ఈ బస్సు ఎక్కడెక్కడ ఆగుతుందండి ఈ పేరు వచ్చిన చోటల్లా? ఆఫీసర్ సుబ్బారావుని అడుగుతున్నారు, ఇంతసేపు వరకు నీ సీట్ వదిలేసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సీట్ కూడా వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాను సార్. ఏమండో, ఇప్పుడే మీ మేనేజర్ గారు వచ్చి వెళ్ళారండి. అవునా, ఏం చెప్పావు? మీరు బట్టలు ఉతుకుతున్నారని చెప్తే బాగుండదని వంట చేస్తున్నారని చెప్పానండి. లెట్స్ వెల్కమ్ సెకండ్ రౌండ్ లో 75% మార్క్స్ తో వస్తున్నారు ఎంఎస్ఆర్ నాయుడు గారు. ఏంటి భయ, సొసైటీ మార్చావా? చాలా సారీ, నేను మీ బ్యాచ్ కాదు ఇప్పుడు. అట్లా చేసుకోకూడదు. మనం ఇప్పుడేగా 33% రిజర్వేషన్ అడుగుదాం అనుకున్నాం. గవర్నమెంట్ అన్నది వాళ్ళకి లేవని చెప్పి చూసా, నీకు పొడిగి పోలేదు ఇంకా. నీకు పుట్టుకొచ్చి పొడకలు ఎలా పోతాయి? సరే స్టార్ట్ చేయి. టీవీలో వచ్చే క్రికెట్ కామెంటరీ కన్నా రేడియోలోని వింటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఒక ఆయనేమో రేడియోలో వచ్చి క్రికెట్ కామెంటరీ వింటున్నాడు. పక్క నుంచి ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, గురువుగారండి ఎవరు అడగండి మ్యాచ్? ఇండియాకి పాకిస్తాన్కి. ఓహో, ఇండియాకి పాకిస్తాన్కా? గవస్కర్ అవుట్ అయిపోయాడండి. అబ్బా, ఆయన టీం నుండి అవుట్ అయిపోయి 15 సంవత్సరాలు అయిందండి. ఓహో, అయితే కపిల్ అవుట్ అయిపోయి ఉంటాడండి. అబ్బా, ఆయన కూడా టీం నుండి అవుట్ అయిపోయి 15 సంవత్సరాలు అయిందండి. అయినా క్రికెట్ గురించి తెలియని వాళ్ళు మీరు ఎందుకని ఇలా అడుగుతారు? మరేం లేదండి, 20 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళి ఇప్పుడే రిలీజ్ అయ్యి వస్తాను, నాకు ఎలా తెలుస్తుంది? ఒక బోన్లో మహిళా ముద్ద ఉన్నది. జడ్జి గారు ఆమెను చూసి అంటున్నమాట, ఏమటమ్మా, ఆయన కోరిక ప్రకారమే నువ్వు చంపేశావా? ఎందుకు అలా కోరుకున్నాడు? రోజు కొంచెం కొంచెం చంపుకు తినే బదులు ఒకేసారి పీక పిసికేయకూడదే. ఓ జూలో అమ్మాయి సింహం పరస్పరం ముద్దులు పెట్టుకోవడాన్ని చూపిస్తాడు అక్కడ ఉద్యోగి. మీలో ఎవరైనా సరే ఇలా ముద్దు పెట్టుకోగలరా అడగగానే నేను పెట్టుకుంటానన్నాడు గుంపులో గోవిందయ్య. సరే ఇలా రండి, ముందు మీరు ఆ సింహాన్ని పక్కకు తీసుకువెళ్ళండి. ఇద్దరు ప్రేమికులు లేచిపోదాం అనుకుంటున్నారు. అబ్బాయి వెళ్ళి అమ్మాయితో అంటున్నాడు, ఇవాళ రాత్రికి 1 గంటకి పెట్టి బేడ సర్దుకొని మనం వెళ్ళిపోవాలి, సరేనే? సరేలే, మర్చిపోకు, నీ బట్టలన్నీ సిద్ధం చేసుకుని ఉండు. అబ్బా, నువ్వేం గాబరా పడకు, మధ్యాహ్నమే మా డాడీ నా సామాన్లన్నీ సర్ది రెడీగా ఉంచారు. తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ ఎస్ హుసేన్ విత్ 70% మార్క్స్. ఒక సభ జరుగుతుంది. అక్కడ స్టేజ్ పైన ఒక ఆయన మైక్ పట్టుకొని చాలాసేపు మాట్లాడి తర్వాత మైక్ వదిలేసి స్టేజ్ దిక్కిందికి వచ్చాడు. అక్కడే ఉన్న విదేశీ జర్నలిస్టు పక్కన అతనితో అడుగుతున్నాడు, ఏమండి మీ దేశంలో రాజకీయ నాయకులంతా చాలాసేపు మాట్లాడతారన్నారు, మరి ఏనేంటి ఇంత తొందరగా దిగిపోతున్నాడు? పక్కతను చెప్తున్నాడు, అబ్బే ఇంకా మంత్రి గారు రాలేదండి, ఇంతవరకు జరిగింది కేవలం మైక్ టెస్టింగ్ మాత్రమే. ఒరే రాజేష్, దీపావళికి పొంగల్కి తేడా ఏమిట్రా? దీపావళికి పొంగల్ చేసుకోవచ్చండి, పొంగల్కి దీపావళి చేసుకొని తినలేము కదండి. ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. పడుకొని ఉండగా వాళ్ళు నిద్రలోనే కలవరించుకుంటున్నారు. భర్త వచ్చి అంటున్నాడు, ఏయ్ తలుపు దగ్గర చప్పుడు అవుతుంది, మీ ఆయన వచ్చినట్టున్నాడు చూడు. మా ఆయన వారం రోజులు క్యాంప్కి అని చెప్పేసి నిన్ననే పోయాడు, ఏడ రాడు పడుకో. థ్యాంక్ యూ.
మీరు ఎప్పుడైనా టఫ్ మూమెంట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని టఫ్ మూమెంట్ టఫ్ మూమెంట్ అంటే ఎలా అంటున్నారు మీరు? లైక్ అంటే చేస్తానా ఓకేనా లేదా అనే డైలమాలో వస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అట్లా ఏమన్నా? లేదండి, అలా ఎప్పుడు అవ్వలేదు. ఎందుకంటే బికాజ్ రాకముందే అన్ని టఫ్ టైమ్స్, వచ్చిన తర్వాత కూల్గా చేస్తూ ఉన్నాను. బికాజ్ ఐ హ్యావ్ ఏజ్ ఇంకా చేయటానికి మెల్లగా. వచ్చిన తర్వాత లేదు. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతోమంది కష్టపడ్డారు, అలా నేను కష్టపడలేదు. కాకపోతే వచ్చిన తర్వాత అందరిలానూ కష్టపడుతున్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్. గీత గారు, బ్రేక్ఫాస్ట్ మీల్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి మీ లంచ్ లెక్క ఏంటి చెప్పండి. చెప్పండి. అంటే అఫ్ కోర్స్ ఇది డిన్నర్ టైం కాబట్టి అందరూ డిన్నర్లో మీరు ఏం తీసుకుంటారు అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ అది లాస్ట్లో చెప్తాం. ఇప్పుడు లంచ్ అదిగో ఎక్స్ప్రెషన్ మార్చేస్తున్నాను ఇప్పుడు లంచ్ అనేసరికి. ఇక్కడ ఏముందండి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్. చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ అన్నారా? అండ్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే హోటల్కి వెళ్తే ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్, గీతా మీల్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యా, బాగా క్యాచ్ చేస్తారు. ఓకే, చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి, వీలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్. అబ్బా, మధ్యలో బ్రేక్ లో 2 minutes గ్యాప్ లో ఇది తీసుకుంటా 7 up. డైజెషన్ అవ్వాలి కదా మళ్ళీ. ఇప్పటికి ఏడుస్తున్నారు కొంతమంది. మరి లాస్ట్ లో మీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి విత్ యువర్ డిన్నర్. ఓకే మంత్రి గారు నమస్కారం అండి. చాలా సంతోషం సార్, మీకు మంత్రి పదవి ఇచ్చారు కదా, చాలా సంతోషం సార్. అయినా చిన్నప్పటి నుంచి ఏ సార్ టాబ్లెట్ లేనిది మీరు కదలలేరా? మరి రాజకీయాలు ఎలా చేస్తారు సార్? సార్ సార్ భలేవారే సార్, మీరు రిటైర్ అయ్యి 40 ఏళ్ళు అయింది, ఇప్పుడు సెటైర్ ఎందుకు వేస్తాను సార్? మొత్తానికి చిన్నప్పటి నుంచి కష్టపడి 90 ఏళ్ళు వచ్చేసరికి మీకు మొత్తానికి పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు సార్. ఇంతకీ ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు సార్? ఆరోగ్య శాఖ, హెల్త్ మినిస్టరా? ఓకే ఓకే. అంటే ఇంకా ఏమన్నా? క్రీడలో యువజన అఫైర్స్. ఏంటి? యూత్ అఫైర్స్. యూత్ అఫైర్స్ అండ్ హెల్త్ మినిస్టరా? అవునులేండి, కొంతమందికి కొన్ని పోర్ట్ఫోలియోస్ అస్సలు మ్యాచ్ అవ్వవు, అయినా ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎనీవే, మీ అందరికీ కూడా బాగా బుర్ర వేడెక్కిపోయినట్టుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. 7 up మేరా నామ్ జోకర్ లో లెట్స్ టేక్ అ బ్రేక్. నేను కూడా మా నాన్నలాగే డాక్టర్ కావాలనుకుంటున్నానండి. ఓహో, మీ నాన్న డాక్టర్ ఏమిటో? And welcome back once again to 7 Up मेरा नाम जोकर. మంత్రి గారు ఇంకా తగ్గలేదండి. ట్రై చేస్తున్నా అమ్మా. అంటే మీరు రాజకీయాలు చేయగలరు కదా, చూసుకోండి. బాగా చేయగలను, 90 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కామెడీ షోలో మా పార్టిసిపెంట్స్ వస్తున్నారు, వాళ్ళని చూద్దాం. నాకు కనీసం అలాగే ఆరోగ్యం బాగుపడుతుంది. చూద్దాం. మరి గీతా గారు డిన్నర్ లో ఏం తీసుకుంటారు? ఆ డైటింగ్ తెలుసుకోవాలని అందరికీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ విషయం అది. బట్ బిఫోర్ దాట్, ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్స్ గా ముగ్గురు మన ముందు రాబోతున్నారండి. ముగ్గురిని అఫ్ కోర్స్ జడ్జెస్ సెలెక్ట్ చేశారు. మరి ఆ ముగ్గురులో ఫస్ట్ ఎంఎస్ఆర్ నాయుడు గారు రాబోతున్నారు విత్ 80% మార్క్స్. హి ఇస్ ద విన్నర్. సరే క్షమించలే, ఆనందం ఎక్కువైపోయి. కుర్రవాడేమో పక్కన పెద్ద వ్యక్తి అంటున్నాడు, నేను కూడా మా నాన్నలాగే డాక్టర్ కావాలనుకుంటున్నానండి. ఓహో, మీ నాన్న డాక్టర్ ఏమిటో? కాదండి, నాలాగే మా నాన్న కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఒక భార్య ఏమో భర్త ఉంది, ఏమండి ఇవాళ మీ పుట్టినరోజుని తెలిసి నా చేతులతో ప్రేమగా మీ కేక్ తయారు చేస్తే కుక్క తినేసిందండి. దాని గురించి నువ్వు అంతగా బాధపడుకోయ్, కొత్త కుక్కను కొంటానులే. గురునాథం గారు కర్రల డిపో కాలిపోయింది. ఫ్రెండ్ అండి, రే మన గురునాథం గారి కర్రల డిపో కాలిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు రా? బొగ్గులు వ్యాపారం. తర్వాత వచ్చిన విన్నర్ అయిన పార్టిసిపెంట్ మంజుల రాథోడ్ విత్ 75%. మంజుల, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సెమీఫైనల్స్కి వచ్చేసావు, విన్నర్. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి మా ఎపిసోడ్. నర్స్ డాక్టర్తో అంటుందన్నమాట,
సార్ ఇప్పుడే మెడికల్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్గా శవాన్ని పంపమని ఫోన్ చేశారు. అలాగా అయితే 10వ నంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి ఆపరేషన్కి సిద్ధం చేయి. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, రాజేష్ అండ్ రమేష్ అనమాట. రాజేష్ రమేష్ని అడుగుతున్నాడు, ఏరా నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయావా? లేదురా కొంచెం టైం పడుతుంది. దేనికి? మర్చిపోవడానికి. మరి ఇప్పుడు 90% మార్క్స్ తో సెమీఫైనల్ కి క్వాలిఫై అయినటువంటి మరొక విన్నర్ ని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ కృష్ణ ప్రసాద్. వాయిస్ ఆఫ్ వేరియేషన్స్లో చిరంజీవి గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఖైదీలో ఆయన వాయిస్ ఎలా ఉంది? ఎస్ఐ గారు, ఇప్పుడు నా శరీరాన్ని తూట్లు పడేటట్లు కాల్చుకోండి. భారత శిక్షా స్మృతిలో ఎన్ని శిక్షలు ఉన్నాయో అనుభవించండి. కమా మాస్టర్లోకి వచ్చేసరికి ఆయన వాయిస్ ఏ రకంగా మారింది? దేవరాజ్, స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలకు కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా వెనకాతలో ఉన్న జనం నన్ను చూసి రాలేదు, నా పేరున్న అభిమానాన్ని చూసి వచ్చారు. ఖబర్దార్. ఇందరాకే కొంచెం బేస్ పెరిగింది, ఎలా ఉంది? కాశీకిపోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నా, వాసిపోయాడు తన వరస మార్చాడు అనుకుంటున్నా. ఎక్కడున్నా అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్రసేన రెడ్డి. ఇలా వాయిస్ ఆఫ్ వేరియేషన్ తీసుకోవచ్చు. జోక్స్ తీసుకుంటే ఒక అడుక్కున్నవాడు ఒక ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఆకలి హత్తుందమ్మా, అన్నం ఉంటే అట్టండమ్మా, అమ్మా ఆకలి హత్తుందమ్మా. అప్పటికే టీవీ సీరియల్స్లో నిమగ్నం అయిపోయినటువంటి ఇల్లాలు, లేకి బోల్డ్ అంతుంది కానీ ఆయన్ని కూడా రాని, ఇద్దరికి చెరువుసారి పెట్టలేను బాబు. ఒక హోటల్కి ఒక అతను వెళ్ళాడు. పాపరేటరా వెళ్ళరా, ఏడిదయ్యా అది? అది భోంచేసే ఆకులు ఏడిది రాయేటి? అబ్బే భలేవారు మీరు, అది భోజనం రాలేదండి, ఫ్యాన్ గాలికి ఆకు ఎగిరిపోతుందని మేము పెట్టాం అక్కడ. ఒక ఇంట్లో కాలు జరిపి ఒక అతను పడిపోతాడు. పడిపోగానే ఆయన నడుము విరిగిపోతుంది. వెంటనే వాళ్ళ పెంపుడు కుక్క వెళ్ళి వెంటనే డాక్టర్ గారిని తీసుకొచ్చేస్తుంది. అబ్బా ఎంత మంచి కుక్క, బుజ్జి కుక్క, చిచ్చు కుక్క. ఏమండి మీరు పడిపోయారని తెలియగానే వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చిందండి. ఎంత తెలివిగల కుక్క. ఏడే తెలివిగల కుక్క? నీ ముఖం, అది ఎవరు తీసుకొచ్చింది ఎవరో తెలుసా? పశువుల డాక్టర్నే. మరి ఇప్పుడు ఫినిషింగ్, అసలు సిసలైన ఫినిషింగ్ టచ్ ఇవ్వాలంటే గీతా సింగ్ గారే ఇవ్వాలి. ఎందుకంటే మేమంతా ఎదురు చూస్తున్నాము ఫర్ హర్ డిన్నర్ మీల్. సో డిన్నర్ డైటింగ్ లో డిడిలో మీరు ఏం తీసుకుంటారు మేడం? నేను డిన్నర్లో 2 చికెన్ పిజ్జా, 1 చికెన్ బర్గర్, 1 వెజ్ బర్గర్. 2 చికెన్ పిజ్జా, 1 చికెన్ బర్గర్, 1 చికెన్ బర్గర్, 1 వెజ్ బర్గర్. 1 వెజ్ బర్గర్. ఇదంతా ఒకటి, ఇంకోటి అంతే చాలు. అంతేనా? అందుకే పిజ్జాలు బర్గర్లు లైట్గా డైట్. పెద్ద 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 షోరూమ్స్ లాగా తయారైపోతున్నాయి. సో ఫన్నీగా చాలా సరదాగా సాగిపోయింది కదా రమేష్. రైట్. 3 మీల్స్ కూడా కనుక్కున్నాము. అవును. హే ఏ యా కంటిన్యూ. రోజు జిమ్ వెళ్తారా? అడిగావు. జిమ్మా? నేనా? సారీ, పక్కన లేదు, ఎదుట లేదు, ఎక్కడ లేదు. యశ్వంత్ గారు, మీ ఫోర్త్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో చెప్పండి మాకు. గజిబిజి ఒకటి రిలీజ్కి ఉంది, గజిబిజి కామెడీ. దెన్ మహానగరంలో శివ చందు ఒక ప్రాజెక్ట్. దెన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ హైదరాబాద్ నవాబ్స్ టైప్ అనమాట. సో ఇప్పటివరకు అనుకున్న టైటిల్ అయితే కటింగ్ చాయ్ డ్రీమ్స్ హై అని చెప్పి ప్రాజెక్ట్. సో అది కూడా మేబీ వితిన్ 2 months రావచ్చు, రిలీజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు మా షోకి వచ్చినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేరా నామ్ జోకర్ ఈ షోలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరినీ కలిసి ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు పార్టిసిపెంట్స్కి, అలాగే మీకు కూడా, ఎస్పెషల్గా మన డైటింగ్ క్వీన్ గీత గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీత గారు, డైటింగ్ క్వీన్ అని ఇందాక యశ్వంత్ గారు పేరు పెట్టారు, అంటే నేను కాదు, రమేష్ కూడా కాదు, ఇట్స్ టోటలీ ఆన్ హిమ్. సో డైటింగ్ క్వీన్ గీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకు మరొకసారి వచ్చినందుకు. అండ్ ఐ హోప్ మీరు షో ఎంజాయ్ చేశారు. 7up మేరా నామ్ జోకర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా వాళ్ళ ఎలా అయితే వస్తున్నారో, ఎంత ఎనర్జెటిక్గా వస్తున్నారో అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇది ఈటీవీ వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ అండి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ 7up మేరా నామ్ జోకర్. సో ఇంతటితో ఈనాటి మన 7up మేరా నామ్ జోకర్లో విన్నర్స్ తెలుసుకున్నాము. అండ్ వీ హ్యాడ్ అ లవ్లీ చాట్ విత్ అవర్ లవ్లీ గెస్ట్. మరి రమేష్, బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. నువ్వు నీ స్టైల్లో చెప్తావా? ఇప్పుడైనా స్టైల్ మారుతావా? చెప్పు. నా స్టైల్లో చెప్పు. స్టైల్లో చెప్తావా? అమ్మయ్యా, కనీసం ఫినిషింగ్ టచ్ అయినా కొంచెం
నీ స్టైల్లో ఉంటే బాగుంటుంది. Right, అవును. ఓకే నీ స్టైల్ కాదు ప్లీజ్, మన దాంట్లో ఇంకా వేరియేషన్ చూపిస్తారేమో. కాదు, రమేష్ స్టైల్. Okay. రమేష్ టీవీలో ఎలా యాక్టింగ్ చేస్తాడో, అంటే విలన్ గా ఎంత మందిని భయపెడతాడో, ఒక బాయ్ ఫ్రెండ్ గా ఎంత మంది గర్ల్స్ ని ఫ్లర్ట్ చేస్తాడో, టాలెంట్ చూపించాలి. కానీ మళ్ళీ మొదలైంది మళ్ళీ. ఓకే ఓకే. ఎనీవే ఐ హోప్ మాలాగే మీరు కూడా ఈ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేసే ఉంటారు. సో నెక్స్ట్ వీక్ సేమ్ టైం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూడండి. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ 7 Up मेरा नाम जोकर.